సీఎం జగన్పై హత్యాయత్నం ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ ఘటనను రాజకీయాలకు అతీతంగా ప్రధాని సహా అందరూ ఖండించారని, విపక్ష నేతలు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. దాడి ఘటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలు హేయమైనవన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, అందువల్లే దాడి జరిగిందన్నారు. షార్ప్ షూటర్తో దాడి చేసినట్లు తెలుస్తోందన్నారు. చంద్రబాబు టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని ఈసీని కోరామన్నారు సజ్జల. ఈ సంఘటనను మొత్తం ఒక డ్రామాగా జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తనంతట ఆడించుకునే డ్రామాగా హేళన చేయడం, అబ్యూజ్ చేయడం, కోడికత్తి 2.0 అనడం, అసలు వీళ్ళు రాక్షసుల అనే రకంగా, మనుషుల రాక్షసుల అనే రకంగా ప్రవర్తించడం హేయమైన విషయం. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ దాడి జరగడానికి కారణం ఏమై ఉంటుంది, ఎవరై ఉంటారని చూస్తే, ఎందుకు కారణం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చాలా రోజుల నుంచి ఈసారి ఆయన నిస్పృహలో, ఆ డెస్పరేషన్లో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడము, రెచ్చగొట్టే రకంగా మాట్లాడడము, ఆయన పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం కార్యకర్తలు కానీ పబ్లిక్గా మాట్లాడే చోట కానీ, ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటను తగిలి కంటి దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది. ఆయన కన్సూపు ఇంకా 48 hours అబ్జర్వేషన్ అంటున్నారు, స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు. ఆయనది ఇంకా అదృష్టం, ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంత వరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినంత అదృష్టం. చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే, అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న క్యాటపుల్ట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం ఏదో వాడినారేమో అని అనిపిస్తుంది. ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడై ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది. ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినచ్చు, లేదా కన్ను తగిలినచ్చు కొంచెం తిప్పుతుంటే. ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేదు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము, ఇంతకుముందు అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి, మీ పరిధిలోకి వస్తుందని ఇలాగే ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం. ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది అడిగితే ఎవరు దాడి చేశారో పట్టుకోమని అడగాల. అది అడగట్లేదు ఎందుకు? ఇక్కడ దీని నుంచి డైవర్ట్ చేసి చేతులారా చేసుకున్నారో లేకుంటే చుట్టూ ఉండేవాళ్ళు సరిగా లేరని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో, అది తమ మీద వస్తున్న దాన్ని తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. నిజానికి భద్రతా వైఫల్యం గురించి వాళ్ళు ఏం చేయగలరు? ఇక్కడ ఎవరైనా భద్రతా వైఫల్యం వల్ల జరిగిందంటే, అప్పుడు అలిపిరి సంఘటన జరిగింది, నాకు గుర్తుండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది భద్రతా వైఫల్యం అని ఏమనలా, సంఘీభావంగా వెళ్లారు, మౌన దీక్ష చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగడం అనేది, అటాక్ చేసేవాడు ఎంత భద్రత ఉన్నా ఏ రకంగా చేయించుకొని వాడికి ఉంటుంది ఆలోచన. ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా ప్రజల్లో ఉండాలనుకుంటే, రాజకీయాలు సీరియస్ గా చేయాలనుకున్న వాళ్ళు అట్టే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు ఇంకోరికి జరగచ్చు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఏదన్నా డిబేట్ల ద్వారా జరగాల, చర్చలు కానీ, మనం అభిప్రాయాలు చెప్పుకోవాలా, విభేదించవచ్చు. అంతేగాని ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి ఎవరు పోవాలనే కూడా భయపడతారు. ఇవి పరిష్కారం అనుకుంటే అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు. ఈ రాష్ట్రంలో మన కర్మ ఏమంటే, ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది.